లాంటిది. ఇక్కడ 24 గంటలు మదనపల్లి ఎంత పండుకొని ఉంటే కూడా మదనపల్లిలో ఈ బెంగళూరు బస్ స్టాండ్ వాళ్ళు పండుకోరు. ఎందుకంటే నైట్ కూడా ట్రాఫిక్ ఉంటుంది, డే అండ్ నైట్ ట్రాఫిక్ ఉంటుంది. 24 గంటలు రద్దీగా ఉండే ప్లేస్ ఇది. ఎంతోమంది ఇక్కడ అంగిళ్ళు పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ వ్యాపారాల మీద డిపెండ్ అయినారు. ఇక్కడ వచ్చిన ఇంతకుముందు ఏముంటుంది, టోటల్ ఒక రకంగా జరుగుతూ ఉండింది. నీళ్లు వానాకాలం వచ్చి నిలుస్తూ ఉన్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు సిమెంట్ రోడ్ వేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అక్కడ సిమెంట్ రోడ్ వేయాలని చెప్పినారు. కానీ అధికారులు ఒకటి ఏం చేస్తారు, సిమెంట్ రోడ్ వేసినారు, కాలువ నిర్మాణం మర్చిపోయినారు. దగ్గర 1.5 నెల అయిపోయింది. ఈ టోటల్ డ్రైనేజ్ వాటర్ పై అప్స్ట్రీమ్లో ఉండే డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టాగ్నెంట్ అవుతా ఉంది. ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుండి ఈ వాటర్ పోవాలంటే దుర్వాసన టోటల్ పైన ఉంది. చాలా దినాల నుండి ఈ రోడ్డు నుండి పోవాలంటే అప్పారావు తోట, తర్వాత చిన్న అప్పారావు స్ట్రీట్, మంగళ వీధి, ఈ పక్క ప్రతి దానికి కూడా ఈ రోడ్డే అప్రోచ్. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇట్లా కాలువ కొట్టేశారు. దగ్గర 1.5 నెలల నుండి సేమ్ స్థితి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అధికారులు ఇది తెలిసి కూడా ఎందుకు గమనుంటారో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ కాలువ వాసన వల్ల, దుర్గంధం వల్ల చుట్టుపక్కల ఉండే అంగిళ్ళు వాళ్ళందరూ రోజు బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మాతో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు ఇప్పుడు పూల అంగిళ్ళు ఉన్నాయి. దగ్గర 8 పూల అంగిళ్ళు మూతపడిపోయినాయి. ఒక అంగిల్లో కనీసం అంటే 5 మంది పని చేస్తారు. 40 మంది వీధులు పాలైనాయి. ఉండే వాళ్ళు కూడా వాసన తట్టుకొని బాధపడతా జీవితం పడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలా వీళ్ళు చెప్పుకోవాలంటే అధికారులకు చెప్తే శాంక్షన్లు పంపించాం, అది పంపించాం, ఇది పంపించాం, ఇంకా రాలేదు అంటారు. యాంటిసిపేషన్ శాంక్షన్ తీసుకోలేరా మీరు? ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు శాంక్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేరు? ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏమైనా చేయాలి. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చేసి ఈ ఇబ్బందులు పడుతుంటే ప్రజల మీద దయతలిచి కనీసం ఇది ముందు ఉండే స్థితి 1000 రెట్లు మేలుగా ఉండింది. అదే రెట్లు ఉండింటే కూడా చాలు. మాకు అన్నసరి సిమెంట్ రోడ్ అన్నారు, అదన్నారు, టోటల్ గాలి వదిలేస్తారు. కాబట్టి మేము అధికారులు కూడా కోరుకుంటున్నాం, ఈ రోడ్నంతా వేసేసి కావాలంటే అంగిళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి. వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ వీధుల్లో పోయి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి అప్రోచ్ లేదు. ఇప్పుడు ఆ బడే మకాన్లో తీసుకుని అట్లా పోవాలి. అక్కడైతే టోటల్ ట్రాఫిక్ జామ్, 24 గంటలు ట్రాఫిక్ జామే. ఒక కారులో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వాసన, బస్టాండ్లో వచ్చే ప్యాసింజర్స్ వస్తారు, వాళ్ళు కూడా దుర్వాసన. ఆ దుర్వాసనలో చూసి మదనపల్లి ఎంతో పేరు ప్రశ్నలు ఉండే ఊరి. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిందను మదనపల్లి మంచి చెప్తారు. కానీ ఈరోజు ఏమైందంటే బస్టాండ్ వచ్చి ఉన్నా చూశారంటే ఈ దుర్వాసన వల్ల మదనపల్లి జీవితంలో మర్చిపోరు. ఆల్రెడీ ట్రాఫిక్ సమస్యలు చెప్పుకుంటున్నాను. ఇంకా రద్దీగా ఉండే బెంగళూరు బస్టాండ్ను కూడా నెలల తరబడి ఈ రకంగా చేస్తే దీని గురించి మాట్లాడేవాడు ఎవడు? కాబట్టి ప్రతి ఒక్కరూ మా వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ ఇష్యూ మీద ఎందుకు మీరు మాట్లాడటం అని చెప్పి వాళ్ళు కూడా అన్నెసరి మేము కూడా టైం ఇచ్చాం. కానీ 1 నెల చూసాం, 1 నెల చూసాం, 2 నెలలు చూసాం. ఏదో చేస్తారని ఇంతవరకు అతిగతి లేదు. మొత్తం శాంక్షన్కే పరిమితం అయిపోయింది. దానికోసం మేము కోరుకుంటున్నాం, ఈ పొలిటికల్ లీడర్ కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరు ఉన్నారు, ఎవరైనా అధికారులకు ప్రెజరైజ్ చేసి ఈ శాంక్షన్స్ తీసుకొని, ఒకవేళ శాంక్షన్ రాని పక్షంలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇన్ యాంటిసిపేషన్ శాంక్షన్ తీసేసుకొని వర్క్ ఇమీడియట్ చేసి ఈ బాధ నుండి ప్రజలకు పంపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వారం లోపల ఈ కాలువ ఎత్తకపోతే ఇక్కడ ధర్నా చేస్తాం.